హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఈరోజు మీ అందరికీ ఉప్మా తయారు చేసి చూపిస్తాను. కమ్మగా ఉప్మానా? మాకు తెలీదా? అలా అనుకోవద్దండి. ఒకసారి నేను తయారు చేసి ఈ స్పెషల్ ఉప్మా పాతకాలం మా అమ్మమ్మ గారి నాటి రెసిపీ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అయినా ఒకటి చెప్తున్నాను వినండి. మీరు ఇప్పుడు దాకా నేను ఏ రెసిపీ చేసినప్పుడు ట్రై చేయకపోయినా మన ఛానల్లో రెసిపీని ఈ ఒక్క ఉప్మాని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక కమ్మగా అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా అయితే ఈ ఉప్మా కోసం బొంబాయి రవ్వను తీసుకుందాం. బొంబాయి రవ్వ అంటే బొంబాయికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. సుజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారనమాట. సరేనా? ఉప్మా రవ్వ ఒక 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఈ 2 గ్లాసులు ఉప్మా రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండల్లో డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. సీక్రెట్ అనమాట, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఏమండి, ఎన్నిసార్లు చేశారో లేదో తెలియదు కానీ ఏ రెసిపీ అయినా మన ఛానల్లోది ఈ ఒక్క రెసిపీ మాత్రం ఖచ్చితంగా చేయండి. నిజంగా అండి, అద్దుర్స్ అనమాట, అంత బాగుంటుంది. కమ్మటి రెసిపీ. ఉప్మా రవ్వ వేగంగానే చాలా అద్భుతమైన కమ్మటి వాసన వస్తుంది. అలా వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండల్లో 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని 50 గ్రాముల జీడిపప్పులు లేదా 4 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పులు వేసుకొని లైట్గా జస్ట్ ఇదిగో చూస్తున్నా ఈ విధంగా ఊరికే అలా ఒక 30 సెకండ్స్ వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి ఆ జీడిపప్పుల్ని. ఇప్పుడు అదే నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని 1/2 స్పూన్ వరకు తిరగమాత గింజలు, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని జస్ట్ ఎర్రగా వేగించండి. ఎక్కువ మాగాల్సిన అవసరం లేదు, ఊరికే కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మీడియం సైజు ఎర్రగడ్డలు 2 సన్నం తరుగు వేసుకొని లైట్గా వేయించండి. ఇది లైట్గా వేగాక టమోటాలు మీడియం సైజువి 2 వేసుకోండి. నిజంగా అండి, ఈ జీడిపప్పు నేతి ఉప్మా ఒక్కసారి ట్రై చేయండి. అలా తింటూనే ఉంటారు. ఉప్మా తినడం వల్ల రవ్వకి వేడి చేసే గుణాలు ఎన్నో ఉన్నాయండి. కానీ పాలు పోస్తాం కదా, అది కొంచెం తగ్గుతుంది. పాల వల్ల కమ్మదనం వస్తుంది. జీడిపప్పు వల్ల చాలా టేస్ట్ వస్తుంది, అద్భుతమైన రుచి. టమోటా ఎర్రగడ్డ వేయించుతాం కదా, అది కమ్మదనం వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు 4 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించండి. ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమన్నా వేసుకోవచ్చు. కానీ ఈ పాలతో చేసే ఉప్మాలో ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే 4 కన్నా అంటే 1/2 కేజీ ఉప్మా రవ్వకి 4 కన్నా ఎక్కువ వేసుకోవద్దు. రుచి కమ్మదనం పోతుంది, పాల కమ్మదనం అనేది పోతుందన్నమాట. ఈ గ్లాస్తో నేను ఉప్మా రవ్వ ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి. మనం మామూలుగా ఒక క్వాంటిటీకి అంటే ఒక గ్లాస్కి 2 తీసుకుంటాం కదా, ఈ ఉప్మాలో 1కి 3 తీసుకోండి. అంటే మొత్తం 2 గ్లాసులు ఉప్మా రవ్వకి 6 గ్లాసుల వరకు మనం యూజ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసుల పాలు 3 గ్లాసుల నీళ్లు పోసాను అనమాట. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు. దీంట్లో పాల ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ మనకు తెలియాలంటే ఎండుమిరపకాయలు కారం అనేది తగ్గించేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీలోనే తీసుకోండి. 6 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నాకు ఉప్మా జారుడుగా తినడమే ఇష్టమేనండి. అందువల్ల కూడా నేను 6 గ్లాసుల వరకు పోసుకున్నాను. ఇంకెవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే 5 గ్లాసులు పోసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మీకు ఉప్పు ఏమైనా తక్కువైతే వేసుకోండి. కారం మాత్రం నేను చెప్పినంతే వేయండి, బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది వేసేసుకొని మరుగు రానివ్వండి. మరుగు వచ్చిన తర్వాత మన ఉప్మా రవ్వ పోసుకుందాము. నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే, ఉప్మా కూడా ఎంత బాగుంటుందా ఉప్మానా అనే వాళ్ళకి ఉప్మా చేసి పెట్టండి. మళ్ళీ వాళ్ళనే ఇదే స్టైల్లో చేయమని ఖచ్చితంగా కోరుకుంటారు. మా నాన్నమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి నేను. అంటే వాళ్ళ దగ్గర చిన్నప్పుడు నేర్చుకుని గుర్తుండకపోవచ్చు, మా అక్క వాళ్ళు చేస్తుంటే ఇంకా మా ఇంట్లో అలాగే ఉండిపోయింది. మొన్న నేను మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేశారనమాట. సో మీకు కూడా ఈ స్పెషల్ ఉప్మాని చూపించాలనిపించింది, అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు గనుక నచ్చితే మీరు చేసే ఆ ఎంకరేజ్మెంటు సపోర్టు నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ తీయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగోండి ఫ్రెండ్స్, రవ్వ పోస్తున్నాను అనమాట. అంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేత్తో గంటతో కలుపుతున్నాను. మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నారు. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వ పోసుకుంటూ నిదానంగా కలపండి. నిజంగా ఫ్రెండ్స్, ఒక్కసారి తింటే కనుక ఇంత కమ్మటి ఉప్మాని కూడా ఇంత బాగా వేసుకోవచ్చా?
అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పాల కమ్మదనం, జీడిపప్పుల రుచి, నెయ్యి వేసుకుంటాము. ముందు కొంచెం నెయ్యి వేసుకొని తిరుమత గింజలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఉప్మా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దింపే ముందు 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఆహా! చట్నీ వద్దు, కారం వద్దు, సాంబార్ వద్దు, పప్పు వద్దు, ఏమీ వద్దు. కేవలం ఈ ఉట్టి ఉప్మానే 4 కంచాల వరకు లాగించేస్తానండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాంటిటీ ఉప్మా అనేది 2 గ్లాసులు ఉప్మా. సుమారు మాకైతే 4 పెద్దవాళ్ళకి 2 పిల్లలకి సరిపోయింది. అలా అనమాట. ఇదిగోండి, నాకు ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది నాకు. మీరు కావాలంటే ఇంకా 2 నిమిషాలు తిప్పుతుంటే గట్టి పడిపోతుంది. రవ్వ వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పితే ఉప్మా గట్టి పడిపోతుంది. ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్, చూస్తుంటేనే మీకు కనబడుతుంది కదా కమ్మదనం. అబ్బా చూడండి, నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఉప్మాని తీసుకొని అలా తింటూ ఉంటే స్వర్గమే. ఏం కావాలండి? కడుపే వైకుంఠం, ఇల్లే కైలాసం, అంతే కదా. సరే, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, పాతకాలం నాటి రెసిపీస్ కోసం షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.